ఎపిసోడ్ 6 అసలైన అగ్ని పరీక్ష స్టార్ట్. అంటే ఈ 15 మందిలో 15 మందిని అందరికి మైక్లు ఇచ్చిర్రు. ప్రోమోలో చూసే ఉంటారు, మైక్లు ఇచ్చేసారు. అందరికి కలిపి ఒక గేమ్ ఆడిస్తున్నారు. ఆ గేమ్ ఈ 15 మంది ఎలా ఆడబోతున్నారు అనేది మనకి ఆ ఆత్రం అనేది అది ఏమంటారు ఆనందం, అది చూసే పైచాతిక ఆనందం అంటారు కదా, ఇప్పుడు స్టార్ట్ అవుతారు. అసలైన బిగ్ బాస్ వేరు, అగ్ని పరీక్ష ఆడిషన్స్ అయిపోయింది, అసలైన అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాలా మంది చాలా మొహాలు ఉన్నాయి, చాలా రకాల మనుషులు ఉన్నారు. బేసిక్గా ఒక మాట చెప్పాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీగా రియాక్ట్ అవుతారు. ఎవరు ఎలా ఎటు నుంచి రియాక్ట్ అవుతారని అసలు ఎవరికీ పెద్దగా తెలియని విషయం అనమాట. దానికి మీరేమంటారు కంపల్సరీ కామెంట్ చేయండి. నాకు తెలిసి ఈయన మాస్క్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో హరీష్, ఈ ప్రియా శెట్టి కానీ వీళ్ళు బాగా కొంచెం వైల్డ్ అండ్ అలా ఉంది. ప్రియా శెట్టికి కొంచెం కన్నింగ్ ఫేస్ కదా, కన్నింగ్ మైండ్ సెట్, కన్నింగ్గా ఉంది. తప్పు చేసైనా గెలుద్దామనే పాయింట్ ఆఫ్లో తను ఉంది. అలానే చేసింది కదా రావడం అంతమంది కళ్ళని ఎలా కప్పుపిచ్చి ఆ బెలూన్ పగలగొట్టిందో, రైట్ హ్యాండ్తో పగలగొట్టిందో లెఫ్ట్ హ్యాండ్తో పగలగొట్టిందో. అది జడ్జెస్ కూడా చూసుకోలేకపోవడం ఏంటి, వాళ్ళ మిస్టేక్ కదా అదనమాట అక్కడ. ఇప్పుడు ఈ మొహాలన్నీ చూస్తుంటే ఎవరు ఎలా పడతారా బాబు. ఇవాళ ఎపిసోడ్ రంబోలే, నిన్నటిదానికన్నా ఇవాళది అసలు మెయిన్ ఘట్టం అనుకోవాలి. ఈ 15 మందికి గొడవేసి గొడవలాడి తన్నుకొని కొట్టుకొని అందరి వచ్చి 15 మందిలో 9 మందిని బయటికి తేయడం అంటే నాట్ ఈజీ అనమాట. చాలా 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 జరగబోతున్నాయి అనిపిస్తుంది. ఫోన్ పగలగొట్టుకో ఇవన్నంటే నువ్వు ఆర్గ్యుమెంట్ చేసి, వాళ్ళు చెప్పే ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేయి. ఆర్గ్యుమెంట్ చేస్తేనే కదా అసలు నువ్వు వీడి గొడవ పడతాడా గొడవని కామ్ చేస్తాడా అనేది తెలిసేది. మన వాళ్ళు మొహం అంటే ఎవరు అంత సైలెంట్గా లేరబ్బా. ఒక మాట చెప్పాలంటే వీడు గొడవడేమో అంత కాదేమో, వీడికి చేత కాదేమో అని అసలు అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ భయంకరమైన మనుషులే, ఒక్కొక్కళ్ళు ఒక రకాలు. ఉగాది రకాలు ఎన్నో, ఒక స్వీటు హాటు పులుపు చేదు వగరు అందరూ ఉన్నారన్నమాట దీంట్లో. ఒకళ్ళు తప్పు ఒకళ్ళు ఒప్పు అనడానికి ఎవరు లేదు. ఒకళ్ళొక్కొక్కళ్ళు తన్నుకొని ఏం చేసినా సరే మనల్ని ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి. అదే పాయింట్ ఆఫ్ బిగ్ బాస్ కూడా అదే కావాలి. బిగ్ బాస్ కావాల్సిందంటే ఆర్గ్యుమెంట్ చేయాలి, గొడవ పడాలి, గొడవలు పెట్టే రాగా ఉండాలి, పెట్టినట్టు ఉండాలి. ఇదే అనమాట కావాల్సింది బేసిక్గా బిగ్ బాస్ హౌస్కి. ఇది మరి ఎంతమందికి ఓకే అవుతుందని చూద్దాం. సో ఇది వీడియో మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని. ఈ ప్రోమో ఎపిసోడ్ 6 అనమాట. అండ్ చాలా మందికి నచ్చుతుంది నా వీడియోస్. ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.